వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్. మృతదేహాన్ని 4 కిలోమీటర్ల డోలిపై మోసుకెళ్లారు. అల్లూరు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతానికి చెందిన గంగమ్మ విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే ఆమె మృతదేహాన్ని అంబులెన్స్లో కేజీహెచ్ నుంచి పెదబయలు మండల కొత్తూరు వరకు తీసుకువెళ్లారు. కానీ అక్కడి నుంచి డోలి మోత తప్పలేదు. రోడ్డు లేకపోవడంతో అంబులెన్స్ ముందుకు వెళ్ళలేకపోయింది. దీంతో మహిళా మృతదేహాన్ని బంధువులు డోలీలో 4 కిలోమీటర్ల మేర తీసుకువెళ్లారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా తమ బ్రతుకులు మాత్రం మారడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో హామీలు ఇస్తారని ఆ తర్వాత మర్చిపోతారని వాపోయారు. మృతదేహాన్ని 4 కిలోమీటర్లు డోలిపై మోసుకెళ్లారు. పెదబయలు మండలంలో హృదయ విదార ఘటన చోటు చేసుకుంది. మండలంలోని బొంగారం పంచాయతీలోని కుంబూర్లకి చెందిన గంగమ్మ అనే మహిళ విశాఖ కేజీహెచ్లో ఈ నెల 14న చేరి ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయింది. దీనితో మృతదేహాన్ని ఈ నెల 15న కేజీహెచ్ నుంచి అంబులెన్స్లో తెచ్చి బొంగారంలో దించేసి వెళ్ళిపోయారు. దీనితో రోడ్డు సౌకర్యం లేక గిరిజనులు 4 కిలోమీటర్లు డోలిపై కుంబూర్లకి మోసుకెళ్లారు. రహదారి సమస్యపై స్పందించాలని శుక్రవారం వారు కోరారు. కాదు నేను తీస్తున్నాను కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా మన మారుమూల ప్రాంతాల్లో మన బ్రతుకులకు అంతే. ఎలక్షన్ ఎన్నికలు వచ్చిందంటే ఎన్నికలు వచ్చిన వేళ ప్రతినిధి ప్రతి ఒక్కడు వచ్చి ఓటు వేసిన తర్వాత మీకు నీళ్ళు సదుపాయం కల్పిస్తామంటారు. కనీసం తాగడానికి నీళ్ళు సుఖం ఉండదు. రోడ్ సదుపాయం కల్పిస్తామంటే రోడ్డు ఉండదు. ఓట్లు వచ్చినప్పుడు మనుషులు గుర్తొస్తారు. గెలుచుకున్న తర్వాత మనిషి అన్నాడు గుర్తుకురాడు. ఎవడు గుర్తుకురాడు. మా బ్రతుకులంతా ఇంతే. మారుమూల గ్రామమైన కుంబూర్లకి ఏ నాయకుడు పట్టింపు ఇక్కడ మాట్లాడండి. ఒక్కోసారి మాట్లాడాలి. వాటి కాదు ఇలాంటి దగ్గర మాట్లాడాలి. ఆగండి ఇప్పుడు మాట్లాడండి. కాదు ఎవడైనా మాట్లాడుకుని మీకు అడిగితే సమాధానం చెప్తే బాగుంటుంది కాదన్నా. మరి ఇలాంటి పరిస్థితి ఉంది కదా, మరి ఏ అధికారులు స్పందిస్తున్నారా లేదా? ఏ అధికారం నుంచి స్పందించడం లేదు. మేము ఇంతకుముందు కూడా కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళాము, మరి ఐటీడీఏకి వెళ్ళాము. అలాంటప్పుడు కూడా మాకు పై అధికారులు ఎవరు కూడా స్పందించడం లేదు. మేము అప్పటి నుంచి మేము పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మా వయసు దాదాపు 40-50 అయిపోయినా కూడా ఇప్పుడు దాకా పై అధికారులు ఎవరు కూడా మేము ముందుకు వచ్చి మా బాగోగులు ఎవరు కూడా చూడట్లేదు. ఒక్కసారి మాట్లాడండి. ఇప్పుడు మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళామంటున్నారు కదా, ఎన్నిసార్లు వెళ్ళారు ఏంటి? 4 సార్లు వెళ్ళామండి రోడ్ కోసం. 8 దాదాపు అలాగే 8 సార్లు ఇలా ఉండవచ్చాము. మరి మీకు బండి ఎక్కడ దాకా వస్తుంది? మీకు వర్షాకాలం వచ్చిందంటే మీ పరిస్థితి ఏంటి? మీరు ఎలా ఉంటారు ఏంటి? మరి వర్షాకాలం వచ్చిందంటే మా పరిస్థితి ఇంటి నుంచి బయటకి తేలే పరిస్థితి లేదు. ఇప్పుడు రెండు కాలువలు దాటి మా దగ్గరకు వెళ్ళాలంటే 2 కాలువలు దాటాలి. అవును. మాకు డీ కొత్తూరు దాకా అక్కడ నుంచి కొంచెం రోడ్ ఉంది. అక్కడ నుంచి మేము తీసుకెళ్ళాలన్నా మనిషి మీద డోల్ మోతలు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వాడు హాస్పిటల్ డెలివరీకి వెళ్ళాలన్నా డోల్ మోతలతోనే తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఆల్రెడీ వైజాగ్ కేజెస్లో మరి వంతలు గంగమ్మ అనే ఆవిడ చనిపోయింది. అక్కడ నుంచి నైట్ 12:30కి అంబులెన్స్ ఎత్తి దగ్గర నుంచి ఇప్పుడు 5:30 నిమిషాలకి డీ కొత్తూరు సెంటర్లో దించింది. అక్కడ నుంచి మేము మరి ఇలాగే పట్టుకెళ్ళడం అవుతుంది. మీ పంచాయతీ నాయకులు కానీ, మీ మండల నాయకులు కానీ, మీ పంచాయతీ అధికారులు కానీ ఎవరు కూడా పట్టింపు చేసుకునే పరిస్థితి మీకు లేదండి? పంచాయతీ నాయకులు అంటే ఇప్పుడు మండల నాయకులు